గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు మనం చూద్దాం. ముందుగా తెలంగాణ ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం తీసుకుందాం. తెలంగాణ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా అంశం ఈరోజు రోజు కూలీగా వెళ్ళి గుట్టు రట్టు చేసి ఇది ఏదైతే ఉందో ఈ చల్లపల్లి డ్రగ్స్ కేసు సంబంధించి పారిశ్రామిక వాడలు అంటే దాదాపుగా ఈ పారిశ్రామిక వాడలోని ఉన్నటువంటి ఏదైతే చల్లపల్లి పరిశ్రమ వాగ్దేవి ల్యాబ్ పేరిట మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై దాడులు చేశారు. దీనికి సంబంధించినటువంటి రోజు కూలీగా వెళ్ళి గుట్టు రట్టు చేసినటువంటిది దాదాపు షేక్ ఫాతిమా అనేటువంటి 22 ఏళ్ల యువతి ఇటీవల కాలంలో ముంబైలో ఒక డ్రగ్స్తో పట్టుబడింది. ఆమె యాక్చువల్గా బంగ్లాదేశీరాలు. పట్టుబడ్డ తర్వాత ఆమె దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు. ఆ మూలాలన్నీ కదిలించుకుంటూ వెళ్తే అనేక పరిణామాలు ఈ కేసులో చూసుకున్నాయి. ఎంత ఘోరం అంటే భారీగా మనకు మామూలుగా మన సహజంగా అనుకుంటుంటాం నైజీరియా నుంచో వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి డ్రగ్స్ అమ్ముకుంటున్నారు అన్నటువంటి దానికి సంబంధించి మనం ఎప్పుడు వార్తలు వింటూ ఉంటాము. ఎయిర్పోర్ట్లో పట్టుకుంటూ ఉంటారు, కిలోల లెక్కన డ్రగ్స్ పట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా కాకపోతే లోకల్గా మాత్రం మన దేశవ్యాప్తంగా గంజాయి తయారీ గంజాయి విక్రయాలు మనం వింటూ ఉంటాం. ఏదైనా సరే డ్రగ్స్కి సంబంధించి బయట నుంచి ఎక్కువగా విదేశీయులు వచ్చి ఇక్కడ డ్రగ్స్ని అలవాటు చేయడం, ఇక్కడ యువతని మత్తు మందుకు అలవాటు చేయడం ఇలాంటివన్నీ మనం సహజంగా వార్తలు వింటూ ఉంటాం, చూస్తుంటాం. కాకపోతే ఈ స్థాయిలో మన దేశంలోనే డ్రగ్స్ తయారీ అనేది ఒక్కసారిగా భారీ షాక్ గురి చేసిందని చెప్పుకోవాలి. అసలు ఆ మూలాలు ఫాతిమా సంబంధించినటువంటి పట్టుకున్న తర్వాత బంగ్లాదేశీరాలు ఫాతిమాకు సంబంధించి పట్టుకున్న తర్వాత అసలు ఒక్కసారి నివ్వెరపోయేటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. మన దేశంలో చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో డ్రగ్స్ మనమే తయారు చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ఆ డ్రగ్స్ అయినటువంటి కెమికల్స్ మన దాంట్లోనే మన ల్యాబ్ల్లోనే మన భారతదేశంలోనే అనేక శివారు ప్రాంతాల్లో చాలా సీక్రెట్గా దానికి సంబంధించినటువంటి ఏదైతే చాలా డేంజర్తో కూడుకున్నటువంటి మత్తు పదార్థాలని తయారు చేయడం అంటే అంత ఆషామాషి కాదు. అవి దానికి సంబంధించినటువంటి హైలీ కెమికల్స్ టెక్నాలజీ కూడా మనకు కావాలి. అవన్నీ కూడా ఎక్కువగా ఫారిన్లో తయారయ్యి ఇక్కడ వచ్చేసి ఈ గ్రాముల లెక్కన అమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆ తయారీ ఎంత భారీ స్థాయిలో అవుతుందంటే ఆ కేసు దర్యాప్తులు ఎప్పుడైతే ఫాతిమాని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారో అవి మెల్లిమెల్లిగా దర్యాప్తు కొనసాగుతుంటే అనేక రాష్ట్రాల్లో చాలా గుట్టురట్టుగా సాగుతూ ఉంది. ఇది ఎవరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే అది జనరల్గా అది ఎక్కువగా శివారు ప్రాంతాల్లోనే ఉండటం వల్ల అవి ఏదో ఒక సంబంధించినటువంటి చాలా మందికి అది అర్థం కాదు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి తయారీ దాంట్లో భాగంగా ఏం తీసుకెళ్తున్నారా ఏం చేస్తున్నారా అనేంత అవగాహన ఉండదు. తీసుకెళ్లే వాళ్ళకి అంటే తీసుకెళ్లే కూలీలకు అవగాహన ఉండదు. ఆడ జరుగుతున్న పరిణామాలు ఏందో తెలియదు. అసలు దానికి సంబంధించినటువంటి అవగాహన రాదు. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఫాతిమాని పట్టుకున్నారో పోలీసులు, ముంబై మహారాష్ట్ర పోలీసులు మెల్లిమెల్లిగా తీగలైతే చాలా చోట్ల డొంక కదిలింది. దాంట్లో భాగంగానే మనకు తెలిసిన విషయం ఏంటంటే సహజంగానే ఎక్కడైనా సరే ఉగ్రవాదుల మూలాలు కానివ్వండి, డ్రగ్స్ మూలాలు కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఈ గంజాయి మూలాలు కానివ్వండి, ఏది చూసినప్పటికీ ఇలాంటి సమాజానికి వ్యతిరేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతున్నాయంటే దాని మూలాలు మన దురదృష్టం ఏంటంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతో బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నట్టు హైదరాబాదు ఇలాంటి విషయంలో కూడా ఎక్కడో చోట మూలాలు హైదరాబాద్లోనే ఉంటాయి. అది మన దురదృష్టం. ఎక్కడైనా చూడండి ప్రతి విషయంలో ఉగ్రవాదుల మూలాలు లాగండి అలా 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 మొత్తం తిప్పుకుంటూ వస్తే దాని మూలాలు మళ్ళీ హైదరాబాద్లోనే ఎక్కడో చోట కొంచెమైనా స్మెల్ ఉన్నది, ఎక్కడో చోట దానికి సంబంధించిన వ్యక్తితో దానికి సంబంధించిన మూలాలు హైదరాబాద్కు చెందుతాయి. అదేవిధంగా ఈ గంజాయి సంబంధించిన మూలాలు వెతకండి. మరి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో గంజాయి భారీగా పట్టుబడ్డప్పటికీ కూడా దాని మూలాలు మాత్రం ఎక్కడో తెలంగాణ హైదరాబాద్లోనే బయటపడతాయి. ఇప్పుడు ఏదైతే డ్రగ్స్ తయారీకి సంబంధించి ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి ఫాతిమాని పట్టుకుంటే అది బంగ్లాదేశీరాలైనటువంటి ఫాతిమాని పట్టుకుంటే తిరిగి తీరా చూస్తే మళ్ళీ మన హైదరాబాద్లోనే కొన్ని విషయాలు బయటపడ్డాయి. మన హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే దీన్ని భారీగా తయారు చేస్తున్నారు ఈ డ్రగ్స్ని. అది మెఫిడ్రిన్ అనేటువంటి చాలా డేంజర్ మత్తు పదార్థం. అది ఆ మత్తు పదార్థాన్ని ఇక్కడ ఎలా తయారు చేస్తున్నారు ఏంది అసలు దానికి సంబంధించి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యేటువంటి వార్తలు. దీన్ని మహారాష్ట్ర పోలీసులు ఛేదించడానికి అంత ఆషామాషిగా కంపెనీ మీద ఎక్కడ నెప్పమేయలేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి పోలీసుల సహకారం కూడా లేకుండా చాలా సీక్రెట్ ఆపరేషన్ చేశారని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర పోలీసులు ఎప్పుడైతే బంగ్లాదేశ్లో ఫాతిమాని పట్టుకున్నారో ఆమెని తీగ మొత్తం లాగిన తర్వాత దాంట్లో భాగమైనటువంటి హైదరాబాద్లోనే భారీగా తయారవుతున్న విషయం తెలిసి ఓకే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులని కాకుండా ఒక ఆపరేషన్ స్టింగ్ ఆపరేషన్ లాగానే ఇక్కడికి వచ్చినట్టు కానిస్టేబుల్ మహారాష్ట్ర కానిస్టేబుల్
దాంట్లో దాదాపుగా ఒకటి కాదు ఒక నెల రోజులు మొత్తం దాన్ని స్టింగ్ ఆపరేషన్ చేసి ఆ ఏదైతే కంపెనీ తయారవుతుందో మెఫిడ్రిన్ తయారవుతుందో ఆ కంపెనీలోనే కూలీలుగా చేరి కానిస్టేబుల్ రోజుకి 2 కూలీలు లెక్కన మారుతుంటూ అక్కడ ఒక దానికి సంబంధించిన ఎందుకంటే అవి అసలు ఏం వస్తున్నాయో దాంట్లో ఏం తయారవుతుందో కానిస్టేబుల్స్ కూడా కానిస్టేబుల్ శ్రమ అయితే కష్టపడతారు కానీ దాంట్లో ఉన్నటువంటి అదే తయారవుతుంది మెఫిడ్రినే తయారవుతుంది అని ఇప్పుడు పట్టుబడింది కాబట్టి మనకు తెలిసింది. కానీ అది అక్కడ పర్మిషన్ తీసుకున్నారు, దానికి సంబంధించినటువంటి కంపెనీ రన్నింగ్ అవుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి లోపల ఏదైతే ల్యాబ్స్ ద్వారా కెమికల్ అయితే తయారవుతుంది. కానీ అది మెఫిడ్రిన్ అని నిర్ధారించుకోవాలి, లేకపోతే అభాస్ పాలవుతారు మహారాష్ట్ర పోలీసు. దీన్ని నిర్ధారించుకోవడం కోసం రోజుకు 2 కూలీలు లెక్కన అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే లారీలో క్లీనర్ లాగానో అది తీసుకొచ్చి మెటీరియల్ కోసం లారీ క్లీనర్ లాగానో లారీలో డ్రైవర్ లాగానో ఇలా రోజుకు ఒకళ్ళు వేషాలు మార్చుకుంటూ రోజుకి 2 కూలీలు లెక్కన మారుతూ కానిస్టేబుల్స్ చాలా స్టింగర్ ఆపరేషన్ ఎలా జరిగిన తర్వాత వాళ్ళు అప్పుడు నిర్ధారించుకున్నారు దీని లోపల మెఫిడ్రిన్ అనేటువంటి మత్తు పదార్థం తయారవుతుంది అనేటువంటి నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు దానికి సంబంధించిన కంపెనీ యాజమాన్యానికి మొత్తాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా కష్టపడ్డారు, ఎందుకంటే మారు వేషాల్లో వచ్చి దాన్ని నిర్ధారించుకున్న తర్వాతే మొత్తానికి గుట్టు రట్టు చేశారు. ఇది చాలా స్టింగ్ ఆపరేషన్. ఇది చల్లపల్లి డ్రగ్స్ కేసులో కానిస్టేబుల్ డకాయ్ ఆపరేషన్. నెల రోజులు కష్టపడ్డ మహారాష్ట్ర పోలీసులు ఇచ్చండి ఈ డ్రగ్స్ సామాగ్రిని తరలిస్తున్నారు మహారాష్ట్ర పోలీసులు. డ్రగ్స్ తయారీపై నిర్ధారణ జరిగాకే దాడులు. మెఫిడ్రిన్ తయారీలో శ్రీనివాస్ జాగ్రత్తలను రవాణా లింకులపై ముంబై పోలీసులారా. అరెస్ట్ అయిన తానాజీ ఓ కెమికల్ ఎక్స్పర్టు, వెల్లడించిన వాసాయి విరాయ్ పోలీసులు. ఈ విధంగా చాలా కష్టపడి దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ మెఫిడ్రిన్ తయారీలో ఈ సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి CEO చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దాదాపు ఈ గుట్టు రట్టు చేయడానికి వాళ్ళు తీసినటువంటి సాహసం కానివ్వండి, శ్రమ కానీ అంత ఈజీగా వృధా అయిపోలేదు. ఎందుకంటే మన దురదృష్టం ఏంటంటే ఈ హైదరాబాద్ వారి ప్రాంతాల్లోనే ఈ రేవ్ పార్టీలు, ఈ డ్రగ్స్ తయారీలు ఇవన్నీ మొదటి నుంచి మనం గమనించండి. గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, కాదంటలేదు. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత దాదాపుగా పర్టికులర్గా మొదటి నుంచి ఆయన మీరు గమనిస్తే మొదటిగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా 11 గంటలకే మ్యాక్సిమం అంటే నైట్ 11 గంటలకే హైదరాబాద్ నగరంలో అన్ని దాదాపుగా వ్యాపారాలకు సంబంధించినటువంటి అనేక దుకాణాలు 11 గంటలకే క్లోజ్ చేయించడం జరిగింది. అప్పట్లో కొంత వ్యతిరేకత కూడా మూట కట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మ్యాక్సిమం అంటే 12 లోపే ఇక అయిపోయింది. మొత్తం వ్యాపార సంస్థలన్నీ కూడా ఎక్కడికక్కడ బంద్ చేయాల్సిందే. ఎందుకు దీనికి సంబంధించి ఇంత సీఎం రేవంత్ రెడ్డి ఇంత అపవాదు మూట కట్టుకున్నప్పుడు కూడా దాన్ని ఎందుకు సీరియస్ యాక్షన్గా తీసుకున్నారనేటప్పటికీ ఇలాంటి విషయాలే ఏదైతే ఈ డ్రగ్స్ బారిన పడి మత్తులో ఉన్నటువంటి యువత అనేక రకమైనటువంటి క్రైమ్ పాల్పడుతున్నారు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముందు ఈ క్రైమ్ రేట్ తగ్గించాలంటే ఏం చేయాలి? ఈ క్రైమ్ రేట్ తగ్గించాలంటే ముందు ఈ రాత్రులు ఎక్కువగా తిరిగేటువంటి యువతని ముందు అరికట్టాలి. ఈ అరికడితే ఆటోమేటిక్గా ఈ డ్రగ్స్ సరఫరా ఇవన్నీ కూడా నైట్లో జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ దానికి అరికట్టవచ్చు. దాంట్లో భాగంగా ఎవరైతే దీన్ని ఎవరు సరఫరా చేస్తున్నారు, అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఈ యువతకు ఎక్కడి నుంచి అందుతుంది అనేటువంటి ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానంగా తీసుకున్నటువంటి అంశాల్లో ఈ డ్రగ్స్ గురించే. దీని గురించి ఎక్కడ కూడా డ్రగ్స్ని బారి పడకుండా యువత ఉండటానికి ఎక్కడెక్కడ దీనికి సంబంధించినటువంటి ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో, విదేశీయులు ఎవరైతే ఉన్నారో ఇది సరఫరా చేసేటువంటి పబ్బుల చుట్టూ కానివ్వండి అనేక స్టింగ్ ఆపరేషన్ చేసి అనేక మందిని పట్టుకోవడం జరిగింది. ఎంత వ్యతిరేకత మూట కట్టుకున్నప్పుడు కూడా షాపులన్నీ తొందరగా బంద్ చేయించడం, ఎక్కడికెక్కడ దానికి సంబంధించినటువంటి మానిటరింగ్ మాత్రం చాలా చక్కగా పోలీస్ వ్యవస్థ నిర్వహించి కొన్నాళ్ళ పాటు మాత్రం అర్ధరాత్రి వ్యాపారాలు అనేవి కొంత ఇబ్బంది కలిగించినప్పుడు కూడా వ్యాపారస్తుల నుంచి కొంచెం ఇబ్బంది మూట కట్టుకున్నప్పటికి కూడా కాదు, దీనికంటే ఒక క్లారిటీ తీసుకురావాలని చాలా స్ట్రిక్ట్గానే తీసుకున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల డ్రగ్స్ సంబంధించినటువంటి మూలాలు బయటపడతానే ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి సరఫరా అవుతూ ఉన్నాయి. దీనికంటూ ఒక సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికంటూ స్పెషల్ పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ విధంగా మొత్తాన్ని ఎక్కడెక్కడైతే ఈ డ్రగ్స్ ఎక్కువగా మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ యువతకు ఎక్కడ అందుబాటులో ఉంటుంది, ఏ ప్రాంతాల్లో ఉంటుంది, హైదరాబాద్లో ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఏవి, ఇవన్నీ కూడా ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి అనేక మందిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా కొన్ని విస్తుపోయే విషయాలు తెలిసినాయి. ఎక్కువగా ఉన్నతమైనటువంటి అంటే ఆర్థికంగా బాగా ఎదిగినటువంటి పిల్లలు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, వీళ్ళు ఎక్కువగా ఉండటం అనేది అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి విదేశీయులతో ఎక్కువగా టచ్లో ఉంటుంది కానివ్వండి,
వాళ్ళ ద్వారా వాట్సాప్ చాటింగ్లో దానికంటే స్పెషల్ కోడింగు, స్పెషల్ లాంగ్వేజ్ పెట్టుకొని ఎంతైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే మత్తు పదార్థాన్ని సరఫరా చేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా కష్టపడి దానికి సంబంధించి దానికి స్పెషల్ కోడింగ్, దానికి స్పెషల్ లాంగ్వేజ్, దానికి స్పెషల్ వాట్సాప్ చాటు అంత ఈజీ కాదు పట్టుకోవడం అనేది. ఇవన్నీ అనేక రకాలుగా సెలబ్రిటీస్ని పట్టుకున్నారు. కొంతమంది అయితే అసలు దీనికి ఎలా బానిసలు అవుతున్నారు అనేటువంటి విషయాన్ని అయితే చాలా నివ్వెరపోయే విషయాలు తెలిసిపోయినాయి. దానికి మెల్లిమెల్లిగా అలవాటు చేయడం, అంతేకాకుండా ప్రధానంగా చిన్నపిల్లలు స్కూల్స్లో కూడా పిల్లల్ని అలవాటు చేయటం, దానికి సంబంధించినటువంటి స్కూల్లో పిల్లలు బాగా ఇష్టపడి తినేటువంటి ఐస్ క్రీమ్లు ఇలాంటి వాటిలో కూడా మత్తు పదార్థాలు కలిపి మెల్లిగా ఎడిట్ చేయటం, అక్కడ ఆ ఐస్ క్రీమే తినాలి అనేటువంటి కోరిక పిల్లల్లో జిజ్ఞాస కలిగించటం, ఈ విధంగా అనేక రకాలైనటువంటి విషయాలు తెలిసి పట్టుకుని ఎక్కడెక్కడ ఇలా కదిలిస్తూ ఉంటే ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి. మత్తు పదార్థాన్ని అలవాటు చేయడంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఏ అయితే చర్యలు ఉన్నాయో అవి తెలిసినప్పుడు నివ్వెరపోయే వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఎక్కడికక్కడ కట్టడి చేయడం స్టార్ట్ చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడో చోట దీనికి సంబంధించినటువంటి మూలాలు బయటపడతానే ఉన్నాయి. ఈ రోజు కూడా హైదరాబాద్లో అనేక శివారు ప్రాంతాల్లో ఇవన్నీ మాదక ద్రవ్యాలకు సంబంధించిన సరఫరా కానివ్వండి ఇవన్నీ బయటపడతాను. కాకపోతే ఇప్పుడు ఆశ్చర్య విషయం ఏంటంటే అసలు తయారవటమే ఈ డ్రగ్స్ ఇక్కడే తయారవుతుంది అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇన్నాళ్ళు ఏంటంటే సప్లై చేసుకునేవాళ్ళు కేవలం కొన్ని గంజాయి, కొకైన్ ఇలాంటివి మాత్రం మన దేశంలో దొరికి దీనికి సంబంధించినటువంటి కూడా దీని మీద కూడా గంజాయి మీద కూడా ఉక్కుపాదం మోపారు. ఇవన్నీ సహజం జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ తయారవటం అనేది ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంది. ఈ విధంగా మొట్టమొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి అనేక మంది సెలబ్రిటీల చేత కూడా ఈ డ్రగ్స్ను బారి పడకూడదని చెప్పి అనేక రకాల సెలబ్రిటీస్ రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఒక్కోసారి హెచ్చరించడం జరిగింది. దీని మీద ప్రత్యేకమైనటువంటి సెలబ్రిటీస్ ద్వారా సమాజంలో తీసుకెళ్లే విధంగా వీడియోస్ క్రియేట్ చేయడం, దానికంటూ ఒక స్పెషల్గా వాళ్ళు ఒక వాయిస్ వినిపించడం, ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా యువత ఇంకా మత్తులో మునిగిపోతూ ఉంది. దాదాపు కట్టడి చేయడానికి చేయాల్సిన ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. స్పెషల్ పోలీసు విభాగం దీనికోసం నడుస్తూ ఉంది హైదరాబాద్ నగర వ్యాప్తంగా. అయినప్పటికీ కూడా ఎక్కడ చూసినా దీనికి ఎవరికి ఏ విధంగా అందుబాటులో రావాలో ఆ విధంగా అందుబాటులో అవుతోంది. అయినప్పటికీ కొంతవరకు సఫలీకృతం అయ్యాడని చెప్పుకోవాలి దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే పట్టుకున్న వాళ్ళని మొత్తాన్ని కూడా మళ్ళీ అంత ఈజీగా బెయిల్ ద్వారా వదిలిపెట్టకుండా వాళ్ళని ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో వదిలిపెట్టి వాళ్ళని వాళ్ళ చైతన్యం వచ్చే విధంగా, మార్పు వచ్చే విధంగా కొంతవరకు ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉంది. అలా కొంతమంది రిహాబిలిటేషన్ సెంటర్లో బాగుపడ్డాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఈ పబ్ కల్చరు హైదరాబాద్లో ఉన్న వ్యాప్తంగా ఈ పబ్లోనే మెయిన్ డ్రగ్స్ అని నేను చెప్పట్లేదు, కానీ ఈ పబ్ కల్చర్ ఉన్న చోట మాత్రం ఎక్కువగా ప్రాథమికంగా ఈ విదేశీయులు ఎక్కువగా డ్రగ్స్ అమ్మటం అనేది అలవాటు చేస్తున్నారు. అదేవిధంగా కాలేజీ విద్యార్థులను ఎక్కువగా డ్రగ్స్ అమ్మటం అలవాటు చేస్తున్నారు. తర్వాత బాగా ఉన్నతమైన ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఆ పిల్లలు కూడా ఈ డ్రగ్స్ని బారిన పడటం, ఆ డ్రగ్స్ మత్తులో ఉండి రకరకాలైన క్రైమ్కి అలవాటు చేయటం, ర్యాష్ డ్రైవింగ్లు చేయటం, అఘాయిత్యాలు చేయటం, ఆడపిల్లల పట్ల అమానుషంగా బిహేవ్ చేయటం, ఈ మత్తులో ఉండే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీనికి ఎలా అరికట్టాలనే ఉద్దేశంతో తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు మాత్రం భేష్ అనే చెప్పుకోవాలి. మొదటి నుంచి ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్లో తలనొప్పి కలిగించే విషయం ఏంటంటే ముందు క్రైమ్ని అరికట్టాలి. సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎక్కువగా ప్రధానంగా తీసుకున్నట్టు అంశం ఏదైనా ఉందంటే ఈ క్రైమ్ గురించి. నగరంలో ఎక్కడ శాంతి భద్రతల భంగం వాటిల్లకుండా చాలా సౌకర్యవంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇలాంటివి క్రైమ్ రేట్ తగ్గించాలి. ఎవరైనా సరే హైదరాబాద్లో ఉండటానికి నివాసం అనుకూలమైనటువంటి ప్రాంతము, పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన ప్రాంతము, హైదరాబాద్ వెళ్తే సేఫ్ జోన్గా ఉండేటువంటి ప్రాంతము ఇలాగ ఉండాలంటే ఏం చేయాలి? కాబట్టి తన హయాంలో సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలంటే ఏం చేయాలి? దీంట్లో భాగంగా తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానంగా అతనికి అర్థమైంది ఏంటంటే హైదరాబాద్లో క్రైమ్ రేట్ ఎక్కువ, ఎక్కడో ఏదో ఒక చోట ఉగ్రవాదుల మూలాలు హైదరాబాద్లో ఉన్నాయి, ఏదో చోట డ్రగ్స్ మూలాలు హైదరాబాద్లోనే ఉన్నాయి, ఏదో ఒక అసాంఘిక కార్యక్రమాలు ఏది జరిగినా హైదరాబాద్లోనే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలంటే హైదరాబాద్ పట్ల ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు చూడాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ ఉండాలన్నా ఏం చేయాలంటే అతనికి అర్థమైంది ఏంటంటే క్రైమ్ రేట్ తగ్గాలి. ఈ క్రైమ్ రేట్ ఉన్నంతకాలం హైదరాబాద్లో రావడానికి చాలామంది వెనకాడతారు. కాబట్టి ఏం చేయాలంటే దాంట్లో భాగంగా తీసుకున్నటువంటి మెయిన్ డ్రగ్స్ ఒక్కటే ప్రధానమైన కాదు, అనేక రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి ఏం చేయాలని దాంట్లో ఈ డ్రగ్స్ కూడా ఒక భాగం. దీన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది కొత్తలో. ఇక తర్వాత పరిస్థితులను బట్టి ఓకే కొంత మార్పు వచ్చిన తర్వాత చిన్నగా సడలింపులు ఇవ్వడం జరిగింది. అప్పట్లో మెట్రో కూడా టయానికి ఉండేది, దాన్ని కొంచెం సడలించి ఇంకొంచెం పెంచడం జరిగింది. వ్యాపారస్తుల్ని ఇంకొక 1 అవర్ పెంచడం జరిగింది. అలా మెల్లిగా కొంత సడలింపు చేసిన తర్వాత
కొంతవరకు ఓకే అనిపించిన తర్వాత కొంత సడలింపు చేశారు. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని ఈ సంబంధించినటువంటి మత్తులో ఉండి ర్యాష్ డ్రైవింగ్లు చేయటం, మత్తులో ఉండి నైట్ బైక్ రైడ్స్ బిహేవ్ చేయటం, ఇలా కొన్ని ఇంకా జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఎక్కడో చోట ఇంత పెద్ద మహానగరంలో సహజం అవన్నీ జరగటం అనేది, అవి కూడా లేకుండా క్రైమ్ రేట్ జీరో వచ్చే విధంగా తేయాల్సిన ప్రయత్నాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ కూమింగ్ ఆపరేషన్స్లో భాగంగానే అనేక రకాలైనటువంటి విషయాలు బయటపడతా ఉన్నాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా. ఓకే, డ్రగ్స్ విషయంలో మాత్రం అలా సీరియస్గా ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నాలు చేస్తున్న కొంతవరకు సఫలీకృతుడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ డ్రగ్స్ మూలాల్లో అనేక మంది సెలబ్రిటీలు కూడా బయటపడటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మనం ఎన్నో వింటున్నాం డ్రగ్స్ సంబంధించిన సెలబ్రిటీస్ ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది పేర్లు బయటికి రావటం, దానికి సంబంధించినటువంటి ఎక్కడ అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని బయటపెడితే ఎలా అలవాటు అవుతున్నారు, ఏంది డ్రగ్స్కి ఏ విధంగా సెలబ్రిటీలు అలవాటు అవుతున్నారు, ఇవన్నీ కూడా కూపిలాగి దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే మూలాలు ఉన్నాయో దాన్ని కట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఎవ్రీడే జరిగే ఆపరేషన్ ఇది. ఈరోజు హైదరాబాద్లో డ్రగ్స్ లేకుండా టోటల్ జీరో క్లియర్గా అయిపోయింది. ఇక అసలు అలాంటి స్మెల్ ఎక్కడా లేదు, ఛాన్సే లేదు అనే విధంగా అయితే ఏం లేదు. కానీ ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. కాకపోతే మేజర్గా మాత్రం దాదాపుగా ఈ డ్రగ్స్ సంబంధించిన విషయాల్లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు మాత్రం దాదాపు సఫలీకృతుడని చెప్పుకోవాలి. కాదు దీని విషయంలో ఇలాంటి ఏదైతే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఒక కన్నేసి ఉంచడమే మంచిది. ఎందుకంటే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఏదో ఒక రిజిస్ట్రేషన్ మీద ఏదో ఒక కంపెనీ పేరు పెట్టి సహజంగా దానికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకొస్తారు. దానికి అసలు ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కూడా ఏముండదు. వాళ్ళకి సంబంధించినటువంటి పలుకుబడి ఉపయోగించి ఏదో మ్యామ్యా ఇచ్చి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకొచ్చి మారుమూల ప్రాంతాల్లో భారీ చెట్లు వేసి చెప్తున్నది ఒకటి, లోపల జరిగేది ఒకటి. ఇలాంటి జరిగినప్పుడు మాత్రమే ఆ 2 రోజులు వార్తలు నిలుస్తాయి. ఇలాంటి శివారు ప్రాంతాలు ఇది జరుగుతుందని. తర్వాత దాని గురించి అందరూ మర్చిపోతారు. అయినప్పటికీ దానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు కానివ్వండి, దాని స్పెషల్ ఏదైతే విభాగం ఉన్నదో ఈ హైదరాబాద్ శివారు ప్రాంతాలు అసలు ఏం జరుగుతుంది, ఈ పెద్ద పెద్ద కంపెనీలో పర్మిషన్ తీసుకొని అంత పెద్ద రెగ్యులర్ షెడ్యూల్ అసలు ఏం చేస్తున్నారు, బయట ఉన్న బోర్డుకి లోపల జరుగుతున్న ప్రోడక్ట్కి సంబంధం ఉందా, అసలు ఏం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు ఇలా టాస్క్ ఫోర్స్ పోలీసున్నప్పుడు కల్తీ నెయ్యి సంబంధించినటువంటి, కల్తీ నూనెకి సంబంధించినటువంటి, కల్తీ సర్ఫులు, కల్తీ పాలు, ఇలా అనేక రకాలు బయటపడటం మనం ఒక్కసారి మనం విస్తుపోతూ ఉంటాం. ఇలా కూడా జరుగుతుంటాయి అనేది. ఇప్పటికి అలాంటివి ఎన్నో పట్టుకున్నారు. అయినప్పటికీ కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రతిదాన్ని అనుమానించాలని కాదు, కానీ ప్రతిదాన్ని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతిదాన్ని అనుమానించాల్సిందే. ప్రతిదాన్ని బయట ఉన్నటువంటి బోర్డుకి లోపల జరుగుతున్న వర్క్ సంబంధం ఉందా, అసలు ఏం జరుగుతుంది, ఎక్కడికి ఈ ప్రోడక్ట్ సప్లై అవుతా ఉంది, ఎక్కడి నుంచి మెటీరియల్ దించుకుంటున్నారు, దీని లోపల అసలు ఏం జరుగుతుంది, బయట జరిగేటువంటి ఏదైతే వాస్తవానికి వీళ్ళు కట్టేటువంటి ప్రభుత్వానికి కట్టేటువంటి ట్యాక్స్లు ఇవన్నీ ఉన్నాయో దీన్ని మాత్రమే చూసుకుంటున్నారు. ఈ ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఎంతమంది వర్కర్లు ఉన్నారు, దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, ఇంతవరకే కాదు లోపల అసలు ఏం జరుగుతుంది, ఏ ప్రోడక్ట్ జరుగుతుంది, ఏ ప్రోడక్ట్ తయారవుతుంది, పగలేం జరుగుతుంది వరకు, నైట్ ఏం జరుగుతుంది ఇక్కడ అన్నటువంటివి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మాత్రం కంపల్సరీగా ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రం కన్నేసి ఉంచడమే మంచిది. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని తెలిసి కొంత వ్యవస్థలో కొంత తెలిసి కూడా జరుగుతుంటాయి. దానికి సంబంధించిన భారీ పలుకుబడితో దాని వ్యవహారం చేస్తూ ఉంటారు. కాకపోతే ఎంతటి వ్యక్తులైనా సరే, ఎంత పలుకుబడి అయినా సరే ఇలాంటి వాటి మాత్రం సహించేది లేదు. దీనివల్ల కేవలం యువతే కాదు, దేశ భవిష్యత్తులో చాలా ప్రమాదకరం. ఎందుకంటే గతంలో చెప్పినట్టు ఒక విదేశీయులు మన దయాది దేశాలు, మన పొరుగు దేశాలు, శత్రు దేశాలు మన మీద దాడి చేయాలంటే యుద్ధాలతోనే, ఆయుధాలతోనే కాదు, ఇలాంటివి మెల్లిగా ఒక దేశంలో యువత ఎక్కువ. ఎందుకంటే ప్రధానంగా భారతదేశం అదృష్టం ఏంటంటే మనకు యువత ఎక్కువ. కొన్ని దేశాలు యువత లేకుండా మెల్లి కనుమరుగయ్యేటువంటి దేశాలు ఉన్నాయి, ఆల్రెడీ కనుమరుగైనటువంటి దేశాలు ఉన్నాయి. కాబట్టి మన అదృష్టం ఏంటంటే భారతదేశంలో యువత ఎక్కువగా. కాబట్టి ఆ భారతదేశాన్ని నిలువున ముంచేయాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, భారీగా యుద్ధ సామాగ్రిని ఉపయోగించాల్సిన లేదు. కేవలం మెల్లిగా యువతకి డ్రగ్స్ అలవాటు చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ దేశం పతనమైద్ది. కాబట్టి ఇలాంటి భారతదేశాన్ని పెద్దగా మనం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, డ్రగ్స్ని యువతకు బానిస చేస్తే చాలు అనేటువంటి విషయాలు కూడా ఇటీవల ఒక అతను చెప్పడం మనం విన్నాము. కాబట్టి ఎక్కువగా యువత ఈ డ్రగ్స్ని బారి పడకుండా ఉండాలంటే ఇవాంటన్నీ కూడా శివారు ప్రాంతాల్లో జరిగే ప్రతి విషయంలో కన్నేసి ఉంచాల్సిందే. ఎక్కడికక్కడ ఇప్పటికిప్పుడు క్లియర్ అయిద్దని మనం ఆశించకూడదు. కానీ దీనికి సంబంధించి మాత్రం గట్టిగా స్టింగ్ ఆపరేషన్ చేయాల్సిందే. ఇలాంటి చేస్తే కానీ మన దేశ భవిష్యత్తు, ఇటుపక్క యువత భవిష్యత్తు, మన భారతదేశంలో ఉన్నటువంటి కేవలం యువత అనేది ఎందుకు ఉపయోగపడాలంటే దేశం యొక్క
అభివృద్ధిలో భాగం అవ్వాలి కానీ ఈ విధంగా ఉన్నారు, పేరుకు యువత ఉన్నారు కానీ ఎందుకు పనికి రాకుండా ఒక నిస్సహాయ స్థితిలో మత్తులో ఊగేటువంటి యువత అయితే భారతదేశానికి చాలా ప్రమాదకరం. కాబట్టి అందరూ దీని గురించి ఉక్కుపాదం మోపాల్సిందే. మన పరిసర ప్రాంతాల్లో కూడా అసలు యువత ఏం చేస్తున్నారు, వాళ్ళ అలవాట్లు ఏంది, వాళ్ళ మైండ్ సెట్ ఏంది, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, మన ఇంటి చుట్టుపక్కల అసలు ఏం వాతావరణం జరుగుతుందని కూడా మన బాధ్యత ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే ఇవాళ రోజున చూడండి, గంజాయి అనేది ఎంత ఈజీ అయిపోయిందంటే మనం బయటికి వెళ్ళి ఏదో జస్ట్ ఒక కిల్లీనో ఒక సుపారీనో కావాల్సిన ఒక ఐటెం చాక్లెట్ కొన్నంత ఈజీగా ఎక్కడ చూసినా చాలా సీక్రెట్గా ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. కాబట్టి అసలు ఎక్కడ దొరుకుతుంది వీళ్ళకి అన్నటువంటి ఒక కన్నేసి ఉంచండి. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా యువత మీద ఒక కన్నేసి ఉంచండి. పిల్లల మాట తీరు ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళంతా ఒక కల్చర్ అయిపోయింది. ఎవరికి వాళ్ళకు ఇంట్లోనే కూడా అంత గతంలో అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల ఏమైందంటే సహజంగా ఈ లోపల ఏం జరుగుతున్నది, కొంత కావలసినంత ఫ్రీడమ్ ఉండేది కాదు ఉమ్మడి కుటుంబంలో. ఏం చేయాలో కొంత భయంగా ఉండేది. ఉమ్మడి కుటుంబంలో అంత ఫ్రీడమ్ ఉండదు. కాబట్టి వాళ్ళ బిహేవియర్ ఏంది, వాళ్ళ యాక్టివిటీస్ ఏందనేది తెలిసిపోయేది. ఆటోమేటిక్గా పెద్దలు కూర్చోబెట్టి వాళ్ళని హెచ్చరించేవాళ్ళు. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకుండా పోయిందో ఎవరికి వాళ్ళు తల్లిదండ్రులకు దూరంగా బతకాలనేటువంటి కోరికలు కానివ్వండి, ఎవరికి వాళ్ళు విడిగా ఉండాలి అనేటువంటి కోడళ్ళు అయితే అత్తల నుంచి దూరం చేయటం, లేకపోతే కొడుకులు ఆ తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండాలనేటటువంటి ఎప్పుడైతే ఫ్రీడమ్ కోరుకున్నారో మెల్లిమెల్లిగా వ్యవస్థ అక్కడే దాదాపు పతనమైందని చెప్పుకోవాలి. మంచి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో, మంచి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ కూడా మనం చూడాలన్నా ఇప్పట్లో చెప్తున్నా కూడా ఈ జనరేషన్ చాలా కొత్తగా ఉన్నది. కానీ అవన్నీ దూరం అయిపోయేటప్పటికీ అనేక రకాలైనటువంటి ఈ చెడు అలవాట్లు, చెడు సావాసాలు, కొందరైతే విచక్షణ కోల్పోయి చేసేటువంటి బిహేవియరు, రక్త సంబంధాలు కూడా మర్చిపోయేటువంటి, ఎవరికి ఏమవుతారో కూడా తెలియనటువంటి చాలా ఘోరమైనటువంటి పైశాచికత్వంగా చేసేటువంటి పనులు మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకే, లేదా కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేక ఎవరికి వాళ్ళు ఫ్రీడంగా బతకడం అలవాటు చేసుకున్నారు. సహజంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు సపరేట్గా వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్కి సపరేట్ గదులు, వాళ్ళకి కావాల్సిన ఎప్పుడైతే సపరేట్గా ఫోన్లు ఇవ్వటం అలవాటు చేసుకున్నారో లోపల ఆ రూముల్లో ఏం జరుగుతుంది, అతని యాక్టివిటీస్ ఏం చేస్తున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఆ సెల్ ఫోన్ ద్వారా ఏమేం చేస్తున్నాడు తెలియక మొత్తం జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత తల్లిదండ్రులు మేలుకుంటున్నారు. ఇలా కాకుండా ఇంట్లో ఉన్నటువంటి యువత మీద కూడా తల్లిదండ్రులు ఒకసారి కన్నేసి ఉంచండి. ఎవరితో అతను బిహేవియర్ ఎలా ఉంది, అతను మాట తీరు ఎలా ఉంది, మానసిక పరిస్థితి ఏంది, ఇవన్నీ కొన్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే చాలా అంటే ప్రతిదీ కూడా డైరెక్ట్గా మనం చెప్తున్నటువంటి కొకైనో లేకపోతే కనబడుతున్నంత ఘోరంగా క్రైమ్ కానీ డ్రగ్స్ ఉండవు. కొన్ని మెల్లిమెల్లిగా ఇంజెక్ట్ చేసే డ్రగ్స్ ఉంటాయి. యువత ఏదైతే మద్యానికో మత్తు పదార్థాలకు అలవాటు అవ్వటానికి కావాల్సిన అనేక మార్గాలు ఈ రోజుల్లో వెతుక్కుంటున్నారు. కాబట్టి ఈ కొత్తగా ఉన్నటువంటి మద్యం సేవించడమే కాకుండా ఈ కొత్త జనరేషన్లో కొత్త మందులకి దానికి సంబంధించిన డ్రగ్స్ ఏ విధంగా ఎడిట్ అవ్వటం, వాళ్ళకి సంబంధించిన కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. కేవలం మందు తాగితేనే, మద్యం అలవాటు అయితేనే యువత చెడిపోవట్ల. ఇలాంటి విషయాల్లో కూడా కొత్త ప్రొడక్ట్స్ అలవాటు చేసుకోవటం ఈ హైదరాబాద్ నగర వ్యాప్తంగా అలవాటు అయిపోయింది. కాబట్టి యువతని మీద తల్లిదండ్రులు కూడా కన్నేసి ఉంచండి. అసలు యువత ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఏ టైం దాకా ఉంటున్నారు బయట, ఎప్పుడు నిద్రపోతున్నారు, వాళ్ళు తీసుకున్న పర్సనల్ గదిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ ఎన్ని గంటలు వాడుతున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కొంచెం అబ్జర్వ్ చేయాలి. కాకపోతే అవి ఇప్పుడు అరికట్టడం అంత ఈజీ కాదు. సెల్ ఫోన్లు ఎవరికి వాళ్ళు పర్సనల్ అలవాటు అయిపోయినాయని మీరు అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు మాత్రం ఒక కన్నేసి ఉంచండి. వాళ్ళ యాక్టివిటీస్ ఏంది, ఏం చేస్తున్నారు అనే విషయాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఒక ప్రత్యేక సమయం కేటాయించండి. ఎంతసేపటికి ఉద్యోగాలు, ఈ ఆర్థికంగా సంపాదించుకోవటాలు, లేకపోతే మనం ఎంత దాచిపెట్టాం, ఎన్ని ఇళ్ళు కొన్నాం, ఏమేం చేసాం, ఇవి కాదు కావాల్సింది. దీంతో పాటు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, అది ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే, బయటికి ఎప్పుడు వెళ్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారా, ఇలా ప్రతి విషయంలో ఒక కన్నేసి ఉంచండి అని చెప్పి ప్రతిదీ భూతంలో అనుమానంగా భూతార్థంలో చూసి వాళ్ళని హింసించమని కాదు, కానీ ఒక కన్నేసి ఉంచడం వల్ల వాళ్ళు కూడా కొంత అలర్ట్ అవుతారు. కొన్ని కార్యక్రమాలు కొంచెం మెల్లిమెల్లిగా దూరం అవుతారు, భయపడతారు. తల్లిదండ్రుల పట్ల కొంచెం బాధ్యతగా ఉంటారు. కాబట్టి ఈ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరిగేటువంటి ఈ అరాచకాలు మాత్రం ఇలాంటివన్నీ అరికట్టినప్పుడే యువతకు కూడా అందుబాటులో లేకుండా ఉండిద్ది. దానికి తొందరగా దానికి సంబంధించి అలవాటు అవ్వకుండా ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ మాత్రం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరగడం మాత్రం దురదృష్టం. ఇలాంటివి ఇది చూడండి, ఏ క్షణమైనా వెనుజులాపై దాడి అంటూ, ఇది కూడా డ్రగ్స్ సంబంధించిందే.
ఈ డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకు అంటున్న ట్రంప్ కరీబియన్ సముద్రం యుద్ధ నౌకర మోహరింపు, ప్యూర్టోరికో ఎయిర్బేస్కు F-35 యుద్ధ విమానాలు, హింసతో అధికార మార్పిడికి అమెరికా యత్నం, వెనుజులా అధ్యక్షుడు మ్యాడ్యూరో ఆరోపణ, అమెరికా దాడి చేస్తే సాయుధ పోరు తప్పదని హెచ్చరిక. ఏదైతే ఈ కరీబియన్ సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త యుద్ధాన్ని తలదీస్తున్నారు. డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకంటూ వెనుజులాపై దాడులకు సిద్ధమవుతున్నారు. కరీబియన్ సముద్రంలో భారీ యుద్ధ నౌకలు ఇవి ఇలాంటివి తెర ముందు జరిగేవి వేరు, తెర వెనుక ఏం జరుగుతుంది వేరు. కేవలం ఈ ట్రంప్ తీసుకున్నటువంటి వెనుజులా మీద ఏదైతే తీసుకున్న నిర్ణయం కేవలం ఇది అంటే ఎక్కడన్నా చూడండి, మొన్నటికి మొన్న ఈ సంబంధించిన అణుబాంబుల తయారీ అంటూ ఇరాక్ మీద ఏ విధంగా అయితే ఒక అనుమానపు ముద్ర వేసి ఎలా అయితే దాడి చేయడం అలవాటు చేసిందో, ఈ అమెరికాకి ఇది ఒక సహజమైన అలవాటు. ఒక దేశం మీద దాడి చేయాలంటే దానికి ఏదో ఒక అంటగట్టేసి దాని మీద యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నట్టు ఒక అలవాటు చేస్తారు. అలవాటు చేసి దానికోసం యుద్ధం చేస్తున్నట్టుగా ఏదో మన ప్రపంచానికి ఏదో రక్షణ కలిగిస్తున్నట్టుగా దాని పర్మిషన్ లేకుండా ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి అరికట్టు సమాజంలో మాత్రం ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టు ఇచ్చి ఆ దేశం మీద యుద్ధం చేస్తూ ఉంటారు. అది సహజంగా అమెరికా అలవాటు. ఇప్పుడు ప్రస్తుతానికి వెనుజులా మీద కూడా డ్రగ్స్ సంబంధించినటువంటి ఏదైతే నెపం వేసి ఆ వెనుజులా మీద దాడి చేయడానికి అమెరికా సిద్ధమవుతుంది. ఇప్పటికే అరేబియన్ సముద్రంలో దానికి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు కూడా అలుముకున్నాయి. దానికి మాత్రం వెనుజులా సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో మ్యాడ్ ఆరోపణ, అమెరికా దాడి చేస్తే మాత్రం మేము సాయుధ పోరుకు తప్పదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చూడాలి, ఇదొక డ్రగ్స్ పేరిట చేస్తున్న యుద్ధంలో మళ్ళీ అమెరికా తీసుకున్న నిర్ణయాలేంటి, మళ్ళీ ఏం చెప్పబోతుంది అమెరికా దీని గురించి. ఈ వాస్తవంగా ఈ డ్రగ్స్ పేరిట యుద్ధం జరుగుతుందా లేకపోతే కక్ష సాధింపు ధోరణి అనేది ఇదొక కొత్త వార్త. దీని గురించి చూద్దాం నెక్స్ట్. తర్వాత అనర్హతపై ముందుకెలా అంటూ స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ. ఈ కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరటం, దానికి సంబంధించినటువంటి అనర్హత వేటుకు సంబంధించిన విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పడం సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి ఏం చేయాలి అనేటువంటి నిర్ణయం విషయంలో వల్ల గుల్లాలు పడుతున్నారు. అసలు స్పీకర్కి ఏం సమాధానం చెప్పాలా 10 మంది ఎమ్మెల్యేలు. కంపల్సరీ స్పీకర్ నోటీసులు ఇచ్చారు కాబట్టి దీని మీద కోర్టు కూడా ఆంక్షలు విధించింది కాబట్టి ఏం జరగబోతుందనే ఉత్కంఠ మాత్రం ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు మళ్ళీ ఇది ఒక కొత్త అంశం తెలంగాణ రాజకీయాల్ని కొంచెం దీంట్లో ఒక చర్చకు దారితీసింది. ఎప్పుడైతే ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరటం, దానికి సంబంధించినటువంటి అనర్హత వేటు కోసం కేటీఆర్ ఫస్ట్ మనం దానికి సంబంధించినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ దగ్గరికి వెళ్ళటం, తర్వాత దానికి సంబంధించినటువంటి గవర్నర్ దగ్గరికి వెళ్ళటం, ఇలా ఎన్ని మార్గాలు చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడ దీన్ని పరిష్కార మార్గం దొరకకపోయేటప్పటికీ సుప్రీంకోర్టుకి వెళ్ళటం. సుప్రీంకోర్టు గతంలో ఈ విధంగా అనర్హత వేటు గురించి అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం, సుప్రీంకోర్టుకు పూర్తి హక్కులు లేకపోవడం వల్ల స్పీకర్కి దానికి సంబంధించినటువంటి ఏదైతే అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ పంపటం. స్పీకర్ అంటే మనకు తెలుసు ఏదైతే అధికార పార్టీ ఉన్నదో అది అధికారిక రాజకీయం, స్పీకర్కి రాజకీయ పార్టీ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఆ పదవికి కాకపోతే ఆటోమేటిక్గా అధికార పార్టీ సంబంధించిన వ్యక్తి స్పీకర్గా ఉండటం సహజంగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి స్పీకర్ తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ వేచి చూడటం, దానికి ఆ న్యాయంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి న్యాయపరమైనటువంటి సలహాలు, న్యాయపరమైన వ్యవహారాలు తీసుకొని దానికి మెల్లిమెల్లిగా కావాల్సినంతగా ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకుని న్యాయ వ్యవస్థలో మెల్లిగా దాన్ని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళటం, చివరికి ఎన్నికల ముందు ఏదో ఒక దాని గురించి తీర్పు రావటం, ఈ లోపు మళ్ళీ ఎన్నికలు రావటం, ఇవన్నీ మనం సహజంగా చూస్తుంటాం. కానీ ఈసారి మాత్రం అలా కాదు అనేటువంటి సుప్రీంకోర్టు గట్టిగా నిర్ణయం తీసుకుని న్యాయంలో ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకొని మళ్ళీ 5 ఏళ్ల దాకా దీన్ని పొడిగించి చివరిలో ఏదో వాళ్లకు ఒక తీర్పు ఇచ్చేసి మళ్ళీ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలాగా చేయడం కాదు. ఈ విషయంలో మాత్రం చాలా గట్టిగా నిర్ణయం తీసుకోవాల్సిందని సుప్రీంకోర్టు గడ్డం ప్రసాద్కి నోటీసులు ఇవ్వటం, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని గట్టిగా చెప్పటం. దీనికి సంబంధించి స్పీకర్ ఈ మధ్యకాలంలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే మారారో వాళ్ళకు నోటీసులు ఇవ్వటం మనం సహజంగా వింటున్నాం, చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ 10 మంది మారినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కి ఏం చెప్పాలా, ఇచ్చిన నోటీస్కి సమాధానం ఏం చెప్పాలా, దీని గురించి మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకంటే గతంలో లాగా అది చాలా లైట్గా తీసుకుందామని అనుకున్నారు ఫస్ట్లో. ఎందుకంటే ఇలా ప్రతి సంవత్సరం జరిగేదే, అంటే ప్రతిసారి పార్టీ మారినప్పుడల్లా ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. సహజంగా ఏ పార్టీ దీంట్లో శుద్ధపోసం కాదు, ఏ పార్టీకి ఆ పార్టీ చేస్తూనే ఉన్నది. ఈసారి మాత్రం అలాగే సహజంగా పార్టీలు మారుతున్నాం, అధికార పార్టీకి వెళ్తున్నాం అన్నటువంటి విషయంలో కాదు. దీన్ని మాత్రం కొంచెం గట్టిగా ఈసారి మాత్రం
దేశవ్యాప్తంగా కూడా ఈ నిర్ణయం పట్ల సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు వెలువడించింది మాత్రం అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పింది, దీన్ని కావాలని చెప్పి న్యాయపరంలో ఉన్నటువంటి లొసుగులను వాడుకుంటూ మీరు మెల్లిగా మళ్ళీ 5 ఏళ్ళు మాత్రం చేసి చివరిలో మాత్రం తీర్పిస్తే కరెక్ట్ కాదు, ఇది తొందరగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటూ గట్టిగా హెచ్చరించింది స్పీకర్ని. అయినప్పటికీ కూడా ఎంత హెచ్చరించినా సుప్రీంకోర్టు అయితే ఫైనల్గా సుప్రీంకోర్టు చేతుల్లో నిర్ణయం తీసుకునే అధికారం అయితే ఉండదు, కానీ దీన్ని కొంచెం గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా మీరు మీ తెలివితేటలు ఉపయోగించి దానికి తగ్గట్టు ఏదైతే స్పీకర్ తీసుకున్న నిర్ణయంలో మీ తెలివితేటలు ఉపయోగించి దాన్ని అడ్డం తగలటం కాదు, ఏ విషయంలో దీని గురించి నిర్ణయం తీసుకోవాలి అంటూ గట్టిగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా ఈ మధ్యకాలంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఈ 10 స్థానాల్లో చేసిన హెచ్చరికంలో కొంత అనుమానాన్ని తావిస్తూ ఉంది. ఎక్కడో కొంత ఉత్కంఠ వాతావరణం అయితే ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటారా స్పీకరు, దీనికి ఏ విధంగా చెప్పాలా, స్పీకర్ మళ్ళీ సుప్రీంకోర్టుకి ఏమని చెప్పాలా, ఈ నోటీసుల సారాంశం ఏంది అనేటువంటి విషయాన్ని కూడా కొంతవరకు ఒక రకమైనటువంటి పైకి లైట్ తీసుకున్నట్టు కనబడుతున్నప్పటికీ కూడా ఇన్నర్గా మాత్రం ఉత్కంఠ వాతావరణం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో లేదు ఇది, ఈసారి మాత్రం చాలా గట్టిగా దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పుకున్నటువంటి సాకు ఏంటంటే, మేము నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం, నియోజకవర్గాన్ని అభివృద్ధిలో సంబంధించిన నిధుల కోసం మేము సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నామే, కానీ మేమైతే పార్టీ మారట్లేదు, మా ఇంటి పైన మాత్రం బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది, మేమైతే పార్టీ మారట్లేదు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే ఎలా ఉంటాయో వెళ్ళి కాంగ్రెస్ కండువాలు కప్పుకోవాల్సిన అంత అవసరం లేదు. నియోజకవర్గ అభివృద్ధి అయితే వెళ్ళి దాని నియోజకవర్గ అభివృద్ధి కావాల్సిన నిధులను అడగటం వేరు, వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోవటం వేరు. ఇదంతా చూసేటువంటి ప్రజల్ని అమాయకం చేస్తూ మాట్లాడేటువంటి వ్యాఖ్యలు. కానీ కోర్టు కూడా మనకు కావాల్సింది ఏంది, సాక్ష్యము, పేపర్ వర్క్, లేకపోతే అలానే పరిస్థితి కాదు, కోర్టు కూడా కళ్ళు మూసుకునేం లేదు. దీనికి సంబంధించి మాత్రం వాళ్ళు చెప్పేటువంటి సమాధానాలు సాటిస్ఫై అయిపోయి అవును మనం ఏం చేయలేం కదా అన్నట్టు విషయ ధోరణిలో అది ఏం లేదు. చాలా సీరియస్గా ఉంది కోర్టు కూడా ఈ విషయంలో, సుప్రీంకోర్టు కూడా. ఎందుకంటే వీళ్ళు ఏం సమాధానం చెప్తారంటే ఉత్కంఠ అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మాత్రం ఒక ఉత్కంఠభరిత వాతావరణం చూస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నోటీసులు ఎప్పుడైతే స్పీకర్ ఇచ్చారో, ఏదైతే హామీలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, మళ్ళీ దానికి సంబంధించినటువంటి అదే కాంగ్రెస్ పార్టీ ద్వారా మళ్ళీ స్పీకర్ ద్వారా నోటీసులు ఇవ్వటం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. నమ్ముకొని వచ్చాము, ఇక్కడ ఆల్రెడీ నమ్ముకొని వచ్చేందుకు తగిన న్యాయం కూడా జరగలేదు. వాళ్ళు అనుకున్నటువంటి ప్రామిసుల్లో భాగంగా వాళ్ళకు ఇచ్చేటువంటి ఏదో పదవులు, ఇంకా కాంట్రాక్ట్లు ఏదో ఉంటాయి కదా సహజంగా తెర వెనుక, అవన్నీ కూడా అనుకున్న స్థాయిలో జరగలేదు. ఓ పక్క నోటీసులు తీసుకున్నారు, ఓ పక్క పార్టీకి దూరం అయ్యారు, ఇటు చూస్తే కాంగ్రెస్ పార్టీ ద్వారా నోటీసులు తీసుకున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం కొంతమంది మల్ల గుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది అనవసరంగా వచ్చామనుకుంటే ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ఉన్నారు. కాదు ఇప్పుడు దీనికి సంబంధించి విచిత్రం ఏంటంటే, నిన్న సీఎం రేవంత్ రెడ్డి దీని గురించి ఏం చేయాలి, ఈ నోటీసులకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటి విషయాల్లో ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యేలు అందరూ మల్లగులాలు పడుతున్నారో వాళ్ళకి న్యాయ సలహాలు ఇవ్వడానికి న్యాయ సలహాలు ఇవ్వడానికి న్యాయ నిపుణులతో కొంచెం సమీక్ష చేయడం జరిగింది. ఈ న్యాయ నిపుణులతో సమీక్ష చేసేటప్పుడు ఎవరైతే మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటున్నారో, గమ్మత్ ఏంటంటే ఆ సీఎం సమావేశానికి ఆ 10 మంది కూడా హాజరవడం జరిగింది. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకపోతే ఆ సీఎం రేవంత్ రెడ్డితో ఈ న్యాయ నిపుణుల సమీక్షతో హాజరవ్వాల్సిన అవసరం లేదు, పార్టీలోనే ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక సమావేశాలు, పార్టీ భవిష్యత్తు ప్రణాళిక, అప్పుడప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అనేక సమావేశాలు ఎక్కడ ఈ 10 మంది కనబడరు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తూ ఉంటారు. ఇలాంటివి ముందు ఏం జరిగిద్ది అన్నటువంటి ఉత్కంఠభరిత వాతావరణంలో కొంత టెన్షన్ అయితే వాతావరణం అయితే క్రియేట్ అయింది 10 మంది ఎమ్మెల్యేలు. ఫస్ట్లో కొంత లైట్ తీసుకున్నారు, ఇవన్నీ పార్టీ మారినప్పుడల్లా సహజంగా జరిగాయి, ప్రతిపక్ష పార్టీ దీని గురించి గగ్గోలు పెట్టడం, అవి 4 రోజుల తర్వాత తెరమరుగైపోతాయి అని భావించారు. కానీ ఈసారి మాత్రం ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో మాత్రం మల్లగుల్లాలు పడుతున్న మాట అయితే వాస్తవం. దీనికి న్యాయ నిపుణులతో సమీక్ష చేసి ఏ విధంగా గవర్నర్కి సమాధానం ఇచ్చేటువంటి విధంగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలి. మళ్ళీ ఆ సమాధానం అంతటితో ఈజీగా పోదు, ఎందుకంటే స్పీకర్ కూడా అధికార పార్టీ వ్యక్తే కాబట్టి ఓకే ఇక్కడైతే అని ఒప్పుకోవచ్చు. తర్వాత సుప్రీంకోర్టుకి ఏం సమాధానం చెప్పాలి, ముందుగా సమాజంలో అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు దీని గురించి, దీనికి ఎలా చెప్పాలి. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంలో ఇలా ప్రతిసారి దీనికంటే ఒక చట్టం తీసుకొచ్చారు అప్పట్లోనే రాజీవ్ గాంధీ. దీని గురించి ఈ విధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలని అనర్హత వేటు వేయాలి, టోటల్గా మళ్ళీ ఏదన్నా దానికి సంబంధించిన అనర్హత వేటు వేసే విషయంలో తీసుకొచ్చిన విషయంలో అక్కడక్కడ రిజల్ట్ వచ్చింది. కానీ ఇది ప్రతిసారి ఈ పార్టీ మారినప్పుడల్లా, అధికార పార్టీలు మారినప్పుడల్లా దీని గురించి
ఇదే చర్చ ఎక్కడ చూసినా నడుస్తూ ఉన్నది ప్రతిసారి. కాదు ఈసారి మాత్రం సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల మాత్రం కొంత సీరియస్‌గానే తీసుకున్నారు. గడ్డం ప్రసాద్ ఈ నోటీసులు ఇవ్వటం పట్ల మాత్రం ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం కొంతవరకు మల్లగుల్లాలు పడతా ఉన్నారు. దీంట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. మళ్ళీ రేవంత్ రెడ్డి వాళ్ళకి ఏ సలహాలు ఇచ్చారా, లేకపోతే న్యాయ నిపుణుల సమీక్షలో ఏం చెప్పారా అనేది పక్కన పెడితే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా కొంత చర్చ జరిగింది. అదేవిధంగా నియోజకవర్గానికి కావాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సిన నిధులు కూడా అడగడం జరిగింది. దానికి సీఎం రేవంత్ రెడ్డి ఆ నిధులు మంజూరు చేయడానికి కూడా కొంతవరకు ప్రామిస్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తైతే నెక్స్ట్ ఏంది, ఈ సమయం అయితే ఆసన్నమైంది. ఇటుపక్క స్థానిక సంస్థ ఎన్నికలు వస్తూ ఉన్నాయి దగ్గరలో. ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఈ టాపిక్ పట్టుకుని కూర్చోమంటే మళ్ళీ ఈ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేయాలా, వాళ్ళు కావాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక కోటాలో ఉన్నటువంటి అనేక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వాళ్ళు కృషి చేయాలా. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ తలనొప్పి పెట్టుకుని కూర్చుంటే వాళ్ళు వర్క్ చేయడానికి వెనక ముందు ఆడతారు. కాంగ్రెస్ పార్టీ కూడా కొంతవరకు డ్యామేజ్ జరిగింది. కాబట్టి ముందు వాళ్ళలో ధైర్యం నింపాలా. వాళ్ళు ధైర్యం నింపి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి ముందు పంపాలా. వాళ్ళని ఆ ధైర్యంతో ఆ ధైర్యం నింపితేనే వాళ్ళు ఆ వర్క్ చేయగలరు స్థానిక సంస్థల ఎన్నికల్లో. లేకుండా ఈ స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకి ఏం సమాధానం చెప్పాలా అనేటువంటి విషయాల్లో మల్లగుల్లాలు పడుతున్న సమయంలో ఇవన్నీ వాళ్ళు వర్క్ చేయలేరు. కాబట్టి వాళ్లకు సరైనటువంటి భరోసా కలిగించే విధంగా న్యాయ నిపుణులు సమీక్ష చేసి ఇది భవిష్యత్తులో ఎంతవరకు దారితీసిద్ది అనేటువంటి విషయాలు వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటుపక్క కేటీఆర్ చూస్తే చాలా కాన్ఫిడెంట్గా అంత ఈజీ కాదు, ఈసారి మాత్రం ఉప ఎన్నికలు రాబోతున్నాయి, వాళ్ళు పబ్లిక్ సమాధానం చెప్పాల్సిందే, మళ్ళీ తిరిగి వాళ్ళు ఉప ఎన్నికల్లో వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది, మళ్ళీ వాళ్ళు ప్రజా తీర్పు ప్రకారం ఎమ్మెల్యేగా గెలవాల్సిందే అంటూ ఒక పక్క కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఒక పక్క చూస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఇది సుప్రీంకోర్టు ఫైనల్ అనేది ఏం లేదు, కానీ సుప్రీంకోర్టు చేతులు ఏముండదు. సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి స్పీకర్ దగ్గర పంపించాల్సిందే. అయినప్పటికీ కూడా ఈసారి మాత్రం సుప్రీంకోర్టు ప్రతిసారి ఈ ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను వాడుతూ దీన్ని ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారో దానికి మాత్రం అవకాశాన్ని వాడుకునే విధంగా మాత్రం చేయకుండా కొంచెం గట్టిగానే సీరియస్గానే సమాధానం చెప్పినట్టు అర్థమవుతూ ఉంది. దీని గురించి చూద్దాం ఏం జరిగిద్ది అనేది. దీనికి నిన్న జరిగినటువంటి కృష్ణమోహన్ రెడ్డి సహా 9 మంది హాజరయ్యారు. కాకపోతే కడియం శ్రీహరి మాత్రం జ్వరం కారణంగా దీనికి హాజరు కాలేకపోయారు. మిగతా వాళ్ళు అందరూ దాదాపుగా హాజరయ్యారు. దీని గురించి ఏం మాట్లాడాలా, ఏందా, న్యాయ నిపుణుల సలహాలు, స్పీకర్కి ఏం సమాధానం చెప్పాలా, నోటీస్కి ఏమో మనం ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలా అనే విషయంలో మాత్రం చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఓపెన్గా ఈ 9 మంది చెప్పినటువంటి మాట ఏంటంటే పార్టీ మారలేదు అనేటువంటి విషయాన్ని ఎక్కువగా స్పీకర్ నోటీసులకు సంబంధించి వివరణ ఇవ్వాలనే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారన్న విషయం అయితే మాత్రం తెలుస్తూ ఉంది. మేము కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మాత్రమే, నియోజకవర్గ నిధుల కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డితో కలిసాం, కానీ మేము ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, మేమైతే పార్టీ మారలేదు అనే విషయాన్ని మాత్రం చెప్పాలని ఏకతాటి మీద వచ్చినట్టు అర్థమవుతూ ఉంది. చూద్దాం ఆన్సర్లో ఎంతవరకు సంతృప్తి ఉంది. ఎందుకంటే వీళ్ళు పార్టీ మారినట్లు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు, అదేవిధంగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొన్నట్టు ఈ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అవి కోర్టు ముందు ప్రవేశపెడతాం అనేటువంటి విషయాలు కూడా చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఏంటంటే వీళ్ళు పార్టీ మారినట్టు కావాల్సిన విజువల్స్, వీడియోస్, ఫొటోస్ అయితే సాక్ష్యాధారాలు అయితే ఉన్నాయి. మళ్ళీ అవి పనికొస్తాయా చట్టం ముందు అనేది లేదు, చూద్దాం. ఇది ఎందుకంటే ఈ రాజకీయాలతో ముడిపడిన విషయం కాబట్టి మనకు తెలియదు ఏముంది. దీన్ని అంత ఈజీగా ఒక కొలిక్కి తీసుకురారు. సహజమైనటువంటి విశ్లేషణలు, తటస్థులు చెప్పే మాట ఏంటంటే ఇవన్నీ 4 రోజులకు సంబంధించినటువంటి హైప్. ఇది కేవలం చేసేటువంటి హడావుడే, దీంట్లో ఎటువంటి పరిష్కారం దొరకదు. ఇది ప్రతిసారిలాగా ఇది కూడా కాలయాపన జరిగిద్ది అనేటువంటి విషయాన్ని కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి తీసుకున్న నిర్ణయాలు మాత్రం అనర్హత వేటు విషయంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రం కొంతవరకు రాజకీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మాత్రం అబ్జర్వ్ చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుంది, అసలు గడ్డం ప్రసాద్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ఒక వార్తగానే చూస్తున్నారు. కానీ చూద్దాం రిజల్ట్ అనేది ఎట్టున్నదో ముందు. అదేవిధంగా ఆంధ్ర దినపత్రిక ఇంకా ప్రధానంగా తీసుకున్న అంశం అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఈ విషయాన్ని అల్లావుద్దీన్ అద్భుత దీపం అనేటువంటి విషయాన్ని మాత్రం వాస్తవంగానే ఈ తెలంగాణ ప్రభుత్వం T/4 కనెక్షన్తో సేవలు తీసుకొస్తా ఉంది. ఇది మాత్రం అల్లావుద్దీన్ అద్భుత దీపం అని నేను చెప్పుకోవాలి. ఎందుకంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం తెలుసు కదా, కథలు మనం అడిగినన్ని అల్లావుద్దీన్ అద్భుత దీపం మనం సమకూరుస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ T/4 నెట్వర్క్ అనేది కూడా అలాంటిది.
అంతగా అల్లావుద్దీన్లో అన్నీ ఇవ్వలేదు కానీ కాకపోతే అంటే అద్భుతాలు అయితే ఇవ్వగలిగేటువంటి కొత్త పుంతలతో రాబోతుంది టీ ఫైబర్ కనెక్షన్. అదైతే మన ఇళ్లలో టీవీ ఉన్నదో ఆ టీవీ మాత్రం ప్రతిదీ అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగానే మన చేతిలో ఫోన్ ఉన్నట్టే మన ఇంట్లో టీవీ, మన ఇంట్లో ఒక రిమోట్ ఉన్నట్టే. మన చేతిలో ఏదైతే మన ఆండ్రాయిడ్ ఫోన్ ఉందో మన చేతుల్లో ఆ టీవీ రిమోట్ అలా పనిచేసిద్ది. మనకు కావాల్సిన సేవలన్నీ కూడా టీవీ ద్వారా మనం చేసుకోవచ్చు. ఆ టీవీ ద్వారానే మన ఇంటర్నెట్ వాడుకోవచ్చు, టీవీ ద్వారానే పిల్లలకి క్లాసులు అటెండ్ అవ్వచ్చు, ఆ టీవీ ద్వారానే మనకు కావాల్సిన ఫోన్ బిల్లు కానివ్వండి, ఏదైనా సరే కరెంటు బిల్లు కానివ్వండి, ఏదైనా మనం పే చేసుకోవచ్చు. సేమ్ మన చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా ఉందో టీవీ ఆ విధంగా మనకు ఉపయోగపడుద్ది. అలాంటి అతి తక్కువ ధరలో ఈ టీ ఫైబర్ నెట్ కనెక్షన్ అనేది రాబోతుంది. మన ఇళ్లలో టీవీ ఏదైతే ఉందో మన టీవీనే మనకు అద్భుత దీపంలా పనిచేస్తూ ఉంది ఫ్యూచర్లో. అలాంటి కొత్త కొత్త టెక్నాలజీలు ప్రభుత్వం సంబంధించిన పథకాలు దాంట్లోనే అప్లై చేసుకోవచ్చు. అవసరమైతే ప్రతి ఇంట్లో డైరెక్ట్గానే మనం ఆయా శాఖల మంత్రులతో మన ఇంట్లో కూర్చునే టీవీలోనే మాట్లాడవచ్చు, ముఖ్యమంత్రితో కూడా మాట్లాడవచ్చు. మనకు కావాల్సినటువంటి ఏ టెక్నాలజీ తీసుకొని అనేక సలహాలు దాంట్లో తీసుకోవచ్చు. అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి ఆన్లైన్ క్లాసులు కూడా దాంట్లోనే అటెండ్ అవ్వచ్చు. పిల్లలకు కావాల్సిన హోంవర్క్ కూడా టీవీలోనే మనం దాని గురించి తెలుసుకోవచ్చు. ఇలా ఒక రకంగా టీవీ ఇంట్లో ఉంటే చాలిక, టీ ఫైబర్ నెట్ కనెక్షన్ తీసుకుంటే చాలిక ఇక అన్ని అద్భుతాలన్నీ ప్రతి ఇంట్లో జరగబోతున్నాయి. అలాంటి టీ ఫైబర్ అనేది తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతుంది. దానికి సంబంధించినట్టు అదిగో స్క్రీన్ కూడా ఈ విధంగా ఉండిద్ది అనేటువంటి విషయాన్ని కూడా ముందుగానే ఒక డెమో ఇవ్వటం జరిగింది. ఇలా మొత్తం దీంట్లో ఒకటేమిటి అన్నీ కంప్యూటర్లా సేమ్ మన కంప్యూటర్ ఎట్లుండిద్దో మన కంప్యూటర్ లాగానే టీవీ రాబోతుంది అనమాట. ఇంట్లోనే హోంవర్క్లు, టీశాట్కు అనుసంధానంతో ఇంట్లో నుంచి నేరుగా పాఠాలు వినే అవకాశం, స్కూళ్ళలో ఏఐ పాఠాల బోధన, పథకాల లబ్ధిదారులతో సీఎం నేరుగా మాట్లాడేటువంటి అవకాశము, అదేవిధంగా నెట్టు, టీవీ ఛానళ్ళు, ఓటీటీలు, ఫోన్ లాగానే పనిచేసే రిమోటు, ఇప్పుడు ఒక టీవీ, స్మార్ట్ ఫోను, ట్యాబు, ల్యాప్టాప్లకు లాగిన్ ఛాన్సు, 42,000 కిలోమీటర్ల మేర భూగర్భ వైర్లు, 35,000 మందికి శిక్షణ, త్వరలో రానున్న టీ ఫైబర్పై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. కాబట్టి మన కంప్యూటర్ ఎలాంటిదో మన ఇంట్లో ఉన్న టీవీ ఆ విధంగా పనిచేయబోతూ ఉంది. ప్రతిదీ మన టీశాట్ ద్వారా డైరెక్ట్ ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులు, పిల్లలకు కావాల్సినటువంటి హోంవర్క్లు, వాళ్ళకు వచ్చేటువంటి అనుమానాలను నివృత్తి చేసే విధంగా డైరెక్ట్గానే మనం మాట్లాడుకోవచ్చు ఆన్లైన్లోనే. అదేవిధంగా కావాల్సిన ప్రభుత్వ పథకాలను దీంట్లోనే అమలు చేయొచ్చు. డైరెక్ట్గా మంత్రులతో మాట్లాడవచ్చు. ఆ పథకాలకు సంబంధించి ఆయా శాఖ మంత్రులు డైరెక్ట్ నేరుగా మాట్లాడవచ్చు. సేమ్ మన కంప్యూటర్ ఎలా ఉండిద్దో ప్రతి ఇంట్లో టీవీ ఆ విధంగా ఉపయోగపడుతుంది. మన చేతిలో రిమోట్ ఎలా ఉందో ఆ చేతిలో రిమోట్నే మొత్తం మానిటరింగ్ చేసే విధంగా కొత్త రిమోట్ రాబోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటివి ఈ విధంగా టీశాట్ టీ ఫైబర్ నెట్ అనేది ఒకటి తీసుకురాబోతున్నారు. మీ ఇంట్లో ఉన్న టీవీలో కంప్యూటర్ అయితే దానికి ఇంటర్నెట్ కూడా వస్తే ఆ టీవీ నుంచే కరెంటు బిల్లు చెల్లించుకునే వీలుంటే, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు మీరు అర్హులో కాదో తెలుసుకునే అవకాశం ఉంటే, మీ పిల్లలకు స్కూల్లో హోంవర్క్ ఇచ్చే ప్రాజెక్టులు ఇంట్లో ఉన్న టీవీలోనే గూగుల్ ద్వారా చేసుకోగలిగితే, ఛానళ్ళు మార్చుకోవడానికి వాడే టీవీ రిమోట్నే ఫోన్లో ఉపయోగించే వీలుంటే, ఇవన్నీ కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి మీ ఇంట్లో ఉన్న టీవీ ద్వారా మీతో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఊహలు కాదు. టీ ఫైబర్ కనెక్షన్ ద్వారా అతి తక్కువ ధరకే రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తుంది. ఇది మాత్రం తొందరలో లాభవుతుంది. ఇది మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి తెలంగాణ వ్యాప్తంగా కొత్త పుంతలు తొక్కబోతూ ఉంది. ఈ విషయంలో మాత్రం ఇటుపక్క దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసే విధంగా ఈ కొత్త హంగులతో మాత్రం టీ ఫైబర్ అయితే తెలంగాణ ప్రజలకు అందుబాటులో రానుంది. అతి తక్కువ ధరలో రానుంది. దీనికి ఇప్పటికే మొత్తం వర్క్ అంతా అయిపోయింది ప్రభుత్వం తీసుకునేది. అది తొందరలో ప్రతి ఇళ్లలో ఉండేటువంటి టీవీలు మాత్రం కంప్యూటర్ లాగా పనిచేసేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక కొత్త మార్పు, కొత్త అభివృద్ధి దిశగా తెలంగాణ వెళ్తుందనే చెప్పుకోవాలి. ఇంకొక ప్రధానమైన వార్త, వరంగల్లో జోరు వానంటూ ఇప్పటికే ఆగస్టు నెల మొత్తం భయంకరమైన సెంటీమీటర్లు నమోదైనటువంటి వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా మనం చూసాం. ఆగస్టు నెల మొత్తం, సెప్టెంబర్ కూడా ఏం తీసిపోలేదు. సెప్టెంబర్ కూడా అప్పుడే మొదలైంది వర్షాకాలం. సెప్టెంబర్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయంటూ ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడబోతున్నాయంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు ఎప్పుడైతే మొదలుపెట్టిందో, మొదటిగా మనం వరంగల్లో చూడొచ్చు. ఈ ఎంతటి జోరు వాన పడిందంటే అక్కడ ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ మొత్తం కూడా వాటర్తో నిండిపోయి ఆర్టీసీ బస్సు దాంట్లో చిక్కుకుపోయి దాంట్లో ఉన్న ప్రయాణికుల్ని ఈ విధంగా బయటకు తీసుకొస్తూ ఉన్నారు. ఇది వార్త హైలైట్ చేసింది
చెరువులను తలపించిన రోడ్లు, అండర్ బ్రిడ్జ్ వద్ద వరదలో 2 బస్సులు ప్రయాణికులను తాడు సాయంతో బయటికి తీసుకొచ్చింది. ఎలా తీసుకొస్తున్నారో ఈ నిన్నంత వరంగల్లో జరిగినటువంటి జోరు వాన్లో ఈ దృశ్యం కనబడింది. తర్వాత బీసీ బిల్లుకు కేంద్రం అడ్డు అంటూ రిజర్వేషన్లపై బీజేపీ భాగోతాన్ని వెల్లడిస్తాం, కామారెడ్డి సభతో కనువిప్పు కలిగిస్తాం, కేసీఆర్ కుటుంబం అంతా దొంగల ముఠానే, ఆయన పిలిస్తేనే కవిత వెళ్ళదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మహేష్ కుమార్ అంటే కామారెడ్డిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధమైంది. దానికి సంబంధించిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి విషయంలో దీనికి ప్రధానంగా అడ్డుకుంటుంది మాత్రం కేంద్ర ప్రభుత్వమే, బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది. ఇక్కడ మాత్రం బీజేపీ ఎవరైతే బీసీల పట్ల మాత్రం లేనిపోయిన ప్రేమను ఒలకబోస్తూ 42% రిజర్వేషన్ పట్ల ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీ ఉందో అసలు ప్రధానంగా అడ్డుకుంటుందే కేంద్ర ప్రభుత్వం దీన్ని రానికుండా. ఎందుకంటే ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి రాష్ట్రపతి దగ్గర అలాగే ఉంది ఆ బిల్లు అనేది, దాన్ని కావాలని ముందుకు సాగనివ్వట్లేదు. కావాలని ఒక కుట్రపూరితంగానే ఆ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కావాలని అడ్డు తగులుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగానే ముందుకు వెళ్ళబోతుంది. 42% బీసీ రిజర్వేషన్తోనే వెళ్ళబోతుంది ఎన్నికలు అనేటువంటి విషయాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గట్టిగా చెప్తా ఉంది. ఈ విషయంలో బీసీలకు తెలియజేయాలి. ఎందుకు బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ముందుకు వెళ్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డు తగులుతూ ఉందనే విషయాన్ని మాత్రం ప్రజల్లో ఈ కామారెడ్డి బహిరంగ సభ ద్వారా తీసుకెళ్లాలి అనేటువంటి విషయాన్ని మాత్రం గట్టిగా నిర్ణయించుకుంది. ఎందుకంటే ఈ కామారెడ్డి సభ భారీ బహిరంగ సభే రేపు స్థానిక సంస్థల ఎన్నికలకి శంఖారావం పూరించిందని అని చెప్పుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్ ఎంత ప్రాతిపదికన ఫిక్స్ తీసుకుందో దాన్ని బీసీలను ఆకర్షించే విధంగా ప్రభుత్వం ఇచ్చినప్పటికీ నిర్ణయం లేనప్పటికీ కూడా ఏకపక్షంగా న్యాయ నిపుణులతో సలహాలు తీసుకొని న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా 42% రిజర్వేషన్తో ముందుకు వెళ్ళబోతూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి కామారెడ్డి సభలో ఈ విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అదోను తర్వాత కేసీఆర్ కుటుంబం అంతా దొంగల ముఠానే, ఆయన పిలిస్తే కవిత వెళ్ళదా అంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు. ఈ కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా దొంగల ముఠా అనేటువంటి విషయాన్ని కూడా ఈ కామారెడ్డి సభ పెట్టేటువంటి క్రమంలో ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఎందుకంటే ఇటు పక్క కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ సంబంధించిన నోటీసులు అందుకొని ఒక కేసీఆర్ ఉంటే, ఇటుపక్క కారు ఈరేస్ సంబంధించి కేటీఆర్ అదే ఇంట్లో ఉంటే, అదేవిధంగా మద్యం కుంభకోణంలో జైలు జీవితం కనిపినటువంటి కవిత అదే ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత హరీష్ రావు చూస్తే కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలతో ఆయన ఉన్నారు. ఈ విధంగా మొత్తం కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతిమయమైపోయింది అనేటువంటి విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. ఇదంతా ఒక హైడ్రామానే కవిత అదంతా కాబట్టి అన్నట్టు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మొత్తం కూడా కేసీఆర్ కుటుంబం అంతా కూడా కేవలం అవినీతిమయంతో కూరుకుపోయింది. కాబట్టి కామారెడ్డి సభలో ఈ విషయాన్ని చెప్పడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు, ప్రజల్లో తీసుకెళ్ళడానికి. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి మాత్రం కామారెడ్డి సభలో బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే అన్ని పార్టీలాగా బీసీల మీద ప్రేమ వలకబోయకుండా మేమే బీసీల పట్ల 42% రిజర్వేషన్ ఇచ్చాము అనేటువంటి విషయాన్ని కామారెడ్డి సభలో తీసుకెళ్లాలంటే కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది ఈనాడు దినపత్రికల ప్రధాన అంశాలు మనం చూస్తూనే ఉండండి. మెగా 9.